జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు వేణుకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 6న అపురూప కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగిందంటూ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకుని అతని వద్ద నుండి 11 లక్షల విలువైన 12 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో సహకరించిన మరో వ్యక్తి సంపత్ సాయి పరారిలో ఉన్నాడని, వేణుకుమార్ గతంలో 44 దొంగతనం కేసుల్లో నిందితుడని, పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు మా డీసీపీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము పోలీస్ స్టేషన్ పరిధిని గుర్తించడానికి ప్రతి రోడ్ నుంచి వస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ పరిధి ప్రారంభం, ముగింపు అని బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో టెక్నాలజీని మేలవింపుగా చేస్తూ ప్రతి బోర్డు దగ్గర QR కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ QR కోడ్ ను పబ్లిక్ స్కాన్ చేసుకున్నట్లయితే ఆ QR కోడ్ స్కాన్ చేసుకోగానే మా యొక్క పోలీస్ స్టేషన్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. SHO ఫోన్ నెంబరు, DI ఫోన్ నెంబరు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్, అలాగే సెక్టర్ ను ఇండివిజువల్ గా మార్క్ చేస్తూ ఆ యొక్క సెక్టర్ SI సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే పబ్లిక్ ఈజీగా అందుబాటులో ఉండడానికి, పబ్లిక్ పోలీస్ ని ఈజీగా అప్రోచ్ కావడానికి ఈ యొక్క QR కోడ్ ద్వారా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల పబ్లిక్ ఈజీగా వాళ్ళ సెక్టర్ ఎక్కడ ఉంది, వాళ్ళ సెక్టర్ SI ఎవరు, వాళ్ళతో డైరెక్ట్ కమ్యూనికేట్ చేయడానికి, అలాగే పెట్రోల్ కార్ వెహికల్స్ నెంబర్స్ ఇవ్వడం ఇబ్బంది కాకుండా హెల్ప్ లైన్ నెంబర్స్ అన్ని దాంట్లో పెట్టడం జరిగింది. ఇంకా మునుముందు కూడా జీడిమెట్ల ప్రజలకు ఇంకా చేరుకోవడానికి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఫ్రెండ్లీ పోలీస్ లో భాగంగా, విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా మేము ఈ యొక్క స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం.